హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఓకే, ఇవాళ ఏం చేస్తానన్నది వీడియో చూడండి. ఫుల్ వీడియో చూసేకి ట్రై చేయండి. ఫస్ట్ ఒక గిన్నె తీసుకున్నాను, అందులో వాటర్ వేసాను. తగినంత వాటర్ వేసేసుకొని స్టవ్ పైన పెట్టేశాను. బాగా మరిగించుకుందామండి వాటరు. ఇది వచ్చేసి పిండి. ఏం పిండి అంటే రాగిపిండి అండి. రాగిపిండి చూపిస్తున్నాను చూడండి. రాగిపిండితోటి ఏం చేస్తానన్నది వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడడానికి ట్రై చేయండి. ఓకే, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వాటర్ బాగా మరిగించుకున్న తర్వాత పిండి వేసేసుకోవాలి. పిండి వేసి బాగా కలుపుకొనేస్తాము. బాగా కలిపేసి చూడండి, స్టవ్ ఆఫ్ చేసి కిందికి పెట్టేశాను అనమాట. పిండి చల్లారిన తర్వాత కొంచెం వాటర్ వేసేసుకొని ముద్దలా చేసేసుకుందాము. జొన్న పిండి ఇది రాగి పిండితోటి రొట్టె చేస్తున్నానండి. రోటీ సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీకు తెలియనిదేం కాదు, మీకు అన్నీ తెలుసు. కాకపోతే నేను ఎలా చేస్తున్నాను అనేసి వీడియో అయితే చేశాను, తప్పుగా అనుకోకండి. రాగిపిండితోటి రోటీ చేస్తున్నాను. చల్లారిన తర్వాత కొంచెం వాటర్ వేసేసుకొని కొంచెం బాగా పిండి తడిపేసుకుందామండి. ఇవి చూడండి, ఇవి ముల్లంగడ్డలండి. సేన్లోట్ వండి అంటే పక్కన సేన్లోట్ వాళ్ళు ఇచ్చారనమాట, పెట్టారనేసి ఇచ్చారు. పల్లెటూరులో అంతే కదండి, ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటుంటాం అనమాట. ఇది చూడండి, చాలా లావుగా ఉన్నాయి కదా ముల్లంగడ్డలు. అవి లేతవండి, లేతవే అలాగా అయ్యాయి అనమాట. ఎరువు అంతా వేస్తారు కదా, సతువు మందులు అన్నీ కొట్టేసరికి ఇలా ఊరుతాయి అనమాట గడ్డలు వచ్చేసి. జామకాయలు అండి, జామకాయలు తీసుకొచ్చారు మా వారు, చూపిస్తున్నాను అందుకనేసి. ఇది రాగిపిండి ఇలా తయారు చేసేసుకోవాలి. రొట్టె అయితే చేస్తున్నాను. ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. ఇలానే ఎంకరేజ్ చేస్తుండాలి. అన్ని వీడియోస్ చూడండి, తప్పకుండా లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, అలానే కామెంట్ పెట్టండి. మంచి మంచి కామెంట్స్ అయితే పెట్టండి. ఓకే, చపాతీ కర్రతో ఇలా చేసేసుకుందాము. చిన్న వీడియోనండి, ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి, తప్పకుండా చూడండి. ఓకే, పదే పదే చెప్తున్నాను, తప్పుగా అనుకోకండి. చూస్తేనే వాచ్ అవర్ అనేది వస్తుందన్నమాట. ఫుల్ వీడియో చూస్తేనే వాచ్ అవర్ వస్తుంది. తర్వాత వీడియో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. లైక్ ఇవ్వడం మర్చిపోకండి. పెనం పైన వేసాను. ఇప్పుడు తడిబట్టతో అంతా అప్లై చేసుకుందామండి. రాగిపిండితో చేసినవి ఏవైనా కూడా చాలా హెల్దీ కదండి. ఇలా ట్రై చేయండి మీరు కూడా. రాగి ముద్ద కొంతమంది తినరు కదండి, అందుకనేసి ఇలా కూడా చేసుకోవచ్చు మనము. చాలా బాగుంటాయి, పిల్లలు కూడా తింటారు. ఏమంటారు ఫ్రెండ్స్? రాగిపిండి చాలా మంచిదేగా, హెల్తీ రెసిపీ చూపించాను కదా, లైక్ అయితే ఇవ్వండి. మళ్ళీ జొన్న రోటీ అయితే రెడీ అయిపోయింది చూడండి. చాలా బాగా పొంగుతాయి చూడండి, చూపిస్తాను. రోటీ అనేది చాలా బాగా పొంగుతాయి అన్నమాట. ఇది చూడండి, పొంగుతున్నాయి. ఇదిగో చూడండి, చాలా బాగుంటాయి. మీరు ట్రై చేయండి. ఓకేనా?
టిఫిన్ అయిందండి. ఏం టిఫిన్ చేశారు ఇవాళ? ఏం టిఫిన్ చేశారన్నది కామెంట్ అయితే పెట్టండి మరి, ఓకేనా? ఇంకొక రొట్టె చేస్తున్నాను. ఇలాగా అన్నీ చేసేసుకోవడమే. Please like, share and subscribe. Okay, bye. Thank you. Thanks for watching. Please subscribe.